భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మహిళా పక్షపాతిగా మహిళలకి అనేక పథకాలు తీసుకురావడం, వాళ్ళ కారు మీద వాళ్ళే నిలబడే విధంగా వారికి ఉపాధి కల్పించే విధాలు, అలాగే ముద్రా యోజన పథకం కానీ, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కానీ, ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండాలి అని మహిళల్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే దిశగా వెళ్తున్న దిశలో 33% రిజర్వేషన్ని 23లోనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆమోదం కూడా జరిగింది. మరి పార్లమెంట్లో చట్టసభల్లో కూడా రేపు రాబోయే 29వ సంవత్సరం ఎలక్షన్స్లో కూడా 33% రిజర్వేషన్ని అమలు చేసే దిశగా వెళ్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని అడ్డుకునే ఓటింగ్ లేకుండా చేసే పరిస్థితి ప్రతిపక్షాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో మాకు ఖచ్చితంగా రాబోయే 29కి 33% చట్టసభల్లో మేము మహిళలందరం కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండడానికి మా ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు ఖచ్చితంగా మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ దీన్ని పార్లమెంట్కి తీసుకురావడం, మళ్ళీ దీన్ని ఆమోదం పొందే విధంగా ఉండడానికి అక్కడ ఉన్న మమతా బెనర్జీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహిళల గురించి ఆలోచించండి. ఇది ఒక రాజకీయ పక్షంగా చేసింది అయితే కాదు, ఇది అన్ని పార్టీలకి సంబంధించిన మహిళలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారన్న విషయాన్ని మహిళలు తెలుసుకోవాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం. మరొకసారి ఈ బిల్లు మీద కనుక మీరు వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా మహిళలందరూ బయటకు వచ్చి మిమ్మల్ని శిక్షించే విధంగా మేమందరం ఉంటామని. అనంతపురం నగరంలో కాలేజీ విద్యార్థులందరూ కూడా మనం చూస్తున్నాం. కాలేజీ విద్యార్థులందరూ కూడా ఇది న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎక్కడా కూడా రాజకీయ ఎజెండా అవన్నీ ఏమి ఉండదు. కేవలం 33% రిజర్వేషన్, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. అడ్డుకున్నటువంటి ఇండి కూటమికి సంబంధించిన పార్టీలు ఏవైతున్నాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన పార్టీ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించిన విషయాలు, ఇలాగ అనేక రకాల పార్టీలు భారతదేశంలో 33% ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీలు మనం చూస్తున్నాం. ఇక్కడ అంతా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా 3 దశాబ్దాలుగా పైగా ఉన్నటువంటి ఒక చిరుకాల కోరిక అది మహిళలకు సంబంధించిన. కాబట్టి అటువంటి కోరికను చెరిపేసినటువంటి ఈ రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ముఖ్యంగా ఇండి కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు వాటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటేసే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మాకు కూడా రాజకీయాల్లో మేము కూడా ఎంపీలు కావాలి, మేము కూడా ఎమ్మెల్యేలు కావాలి, మేము కూడా ప్రజాప్రతినిధులు కావాలని ఒక ఆకాంక్ష ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే మహిళలు ఇప్పటికే వ్యాపార రంగంలో ఉన్నారు, విద్యారంగంలో ఉన్నారు, అదేవిధంగా అనేక రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారు. ఒక్క రాజకీయ రంగంలో తప్ప. రాజకీయ రంగంలో మాత్రమే ఎందుకు రావట్లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు, మిగతా ఇతర పార్టీలు అక్కడ ఎవరికి కూడా రాజకీయ రంగంలో అవకాశం కల్పించట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పిస్తున్న 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని అడ్డుకున్న పార్టీలు ఇవన్నీ కూడా. కాబట్టి వాటికి వ్యతిరేకంగా విద్యార్థుల్లో, యువకుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ 33% ఇంప్లిమెంటేషన్ అయితే రాజకీయాల్లో మహిళలకు ఎన్ని రకాల అవకాశాలు వస్తాయి, ఎంతమంది ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుందో. ఎందుకంటే రాజకీయాల్లో మహిళలు వస్తే కనుక అనేక రంగాల్లో మార్పులు వస్తాయి. కాబట్టి మహిళలకు స్వేచ్ఛలు ఇవ్వాలి, బాధ్యతలను ఇవ్వాలి, హక్కులను ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని విద్యార్థులకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం. దాంట్లో భాగంగా అనంతపురంలో చేపట్టబోయాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్లెకార్డ్స్ తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం. 100% ఇండి కూటమికి సంబంధించిన అనేక రకాల పార్టీలు ఏవైతే వాళ్ళ దుష్ప్రచారం చేస్తారో ఆ దుష్ప్రచారాలని విద్యార్థులకు తెలియజేసి రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో 100% వాళ్ళకి అగెనెస్ట్గా ఓట్లు వేయించే పద్ధతి మేము తీసుకుపోతున్నాం. ఎవరైనా ఓట్లు అడగడానికి వెళ్తే ఖచ్చితంగా చీపుర్లు, చెప్పులు తీసుకొని వాళ్ళకి అగెనెస్ట్గా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున సమాజంలో ముందుకు వస్తారని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మహిళా బిల్లు ఏదైతే అమలు అవుతుందని ఎదురు చూస్తున్న తరుణంలో ప్రతి ఒక్క మహిళ పండుగ చేసుకోవాలని ఎదురు చూస్తున్న క్షణాలలో ఒక్కసారిగా ఆ బిల్లును వెనక్కి విరగదీయడం అనేది చాలా బాధాకరము. ఈ ప్రతిపక్షాలు అయితే ఏముంది, కాంగ్రెస్ పార్టీ అయితే ఏముంది, వీరు పైచాచిక ఆనందం పొందడం కోసమే ఇలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మహిళలు మన దేశంలో పుట్టి పెరగలేదు కాబట్టి మన హిందూ ధర్మము, మన మహిళల గురించి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. వాళ్ళు మాత్రమే చట్టసభల్లో కానీ వాళ్ళే ముందు ఉండాలి, ఇంకెవరు ఏ మహిళలు ఉండకూడదని దుర్బుద్ధితోనే ఇలా చేస్తున్నారు. మనం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళ ఈరోజు కంకణం కట్టుకొని మరి పాదయాత్రలు ఇంత మండు టెండలో కూడా చిన్న కాలేజీ పిల్లలు కానీ మరి మహిళలు కానీ ఇంత మండు టెండలో ధర్నాల రూపంలో తెలియజూపిస్తున్నారు. నరేంద్ర మోదీకి మాకు బిల్లు అమలు చేయాలని మేమందరము మహిళాపూర్వకంగా తెలియజేస్తున్నాము. నారీ శక్తి ఇలానే పోరాడుతుంది బిల్లు అమలు అయ్యే వరకు. అందుకోసం మేము ఈ అందరము కలిసి మేము మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
మాకు విద్యా రంగంలో అవకాశం ఇచ్చారు, ఐటీ రంగంలో అవకాశం ఇచ్చారు, అట్లనే రాజకీయ రంగంలో కూడా అవకాశం ఇస్తే మేము రాజకీయ రంగంలోకి వచ్చి మేము ఏదో ఎమ్మెల్యేనో ఏదో ఒకటి అయ్యి మేము ఒక 200 మందికి ఉద్యోగాలు ఇస్తాము. కాబట్టి మమ్మల్ని రిజర్వేషన్ 33% రిజర్వేషన్ పరంతో ప్రజాస్వామ్యంలోనే ఇది చీకటి రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే 3 దశాబ్దాలుగా మిగిలిపోయినటువంటి బిల్లుని మహిళల కళ ఏదైతే ఉందో ఆ కళని 33% రిజర్వేషన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల పక్షపాత అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ 33% రిజర్వేషన్ని మహిళలకు కల్పించాలి, చట్టసభల్లో వారికి సమాన హక్కు కల్పించాలి. దాంట్లో అసెంబ్లీలో కానీ ఒక పార్లమెంట్లో కానీ వాళ్ళు 33% ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో ఏదైతే ఇంటిని ప్రతి ఒక్క విషయంలోనూ మేనేజ్ చేయగలిగే శక్తి గల నారీ శక్తులు ఎవరైతే ఉన్నారో వారు దేశ రాజకీయాల్లో కూడా రానివ్వాలని చెప్పేసి ఈ మంచి బిల్లును తీసుకురావడం జరిగింది. దీనికి ప్రతిపక్షాలు కాదు దేశ ద్రోహులైనటువంటి ఈ కూటమిలన్నీ కలిసి ఈ బిల్లును అడ్డుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహిళల పట్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెనక నిలబడి ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదించే వరకు పోరాడతామని చెప్పి మొన్నటి రోజున జరిగిన ఈ మహిళా రిజర్వేషన్ బిల్ 33% ఎగనిస్ట్గా చేసినటువంటి ఇండి కూటమికి ఎగనిస్ట్గా ఈరోజు ఎంతోమంది యువత రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నారు. మాకు 33% రిజర్వేషన్ మా హక్కు, ఎవడబ్బా సొత్తు కాదా అని చెప్పి మహిళలు ఎంతమంది రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు, ఈరోజు వచ్చి నిరసన తెలుపుతున్నారు. అదే భాగంగా ఈరోజు అనంతపురం కేంద్రంలో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎంతోమంది విద్యార్థులు కూడా ఇది ఎవరబ్బా సొత్తు కాదు, ఇది మా హక్కు అని చెప్పి మా రిజర్వేషన్ కోసం కొట్లాడడానికైనా నరేంద్ర మోడీ పక్షాన నిలబడి నరేంద్ర మోడీ గారితో పాటు మేము ఈ రిజర్వేషన్ కోసం మేము ముందుకు వచ్చి కొట్లాడేదానికి కూడా రెడీ ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి తెలియజేస్తున్నారు.